వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జీకే హౌస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటీజర్స్. ఇది కూడా చాలా చిన్న కాన్సెప్ట్, బట్ ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది మనం ప్లస్ అండ్ మైనస్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ ప్లస్ మైనస్ కాన్సెప్ట్ లేకుంటే ఏమైందంటే మనకు ఆన్సర్ అనేది మారుతుంది. సో అక్కడ ఎగ్జామినేషన్ ప్లస్లో మైనస్ పెట్టినా ప్లస్ పెట్టినా మనం మార్క్ కోల్పోయే ఛాయిస్ ఉంటుంది. ఇది స్మాల్ కాన్సెప్ట్, జస్ట్ ఒక 10 to 15 minutes క్లారిటీ అయినండి, ఇక మీరు ఎప్పుడైనా ప్రాబ్లం చేయగలుగుతారు. సరేనా? నెక్స్ట్ చూసుకుంటే ఇంటీజర్స్. వాట్ ఆర్ ద ఇంటీజర్స్? ఫస్ట్ మనకు ఆల్రెడీ ఇంటీజర్ డెఫినేషన్ చూసుకున్నాం. పాజిటివ్ అండ్ నెగటివ్ హోల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. అంటే ఏముంది ఇక్కడ 0 మిడిల్ ఉంటుంది, 1 2 3 4 కంటిన్యూ ఇటు వెళ్తుంది, -1 -2 -3 -4 లైక్ దట్ ఓన్లీ ఇట్ విల్ గో. సో ఇక్కడ క్లారిటీగా చూసుకుంటే రైట్ సైడ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ బిగ్గర్ దెన్ లెఫ్ట్ సైడ్ నెంబర్. రైట్ సైడ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ బిగ్గర్ దెన్ లెఫ్ట్ సైడ్ నెంబర్. అంటే ఇక్కడ చూడు 2 and 4 తీసుకుంటే, ఇక్కడ 2 and 4 తీసుకుంటే 2 రైట్ సైడ్ ఉంది, 4 రైట్ సైడ్ ఉంది, 2 లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఆటోమేటిక్గా 4 ఈజ్ ద గ్రేటర్ దెన్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ లేదు ఇంకొకటి తీసుకుంటే, ఇదే తీసుకున్నప్పుడు -2 -4. ఇక్కడ చూడండి -2 -4. సో -2 -4 తీసుకుంటే -2 అనేది రైట్ సైడ్ ఉంది, -4 అనేది లెఫ్ట్ సైడ్ ఉంది. దెర్ఫోర్ దిస్ ఈజ్ ద బిగ్గర్ నెంబర్. వెరీ సింపుల్. రెగ్యులర్గా ఏం చేస్తాం మనం, 2 అనేది 4 కంటే స్మాల్ నెంబర్. -2 -4కి వచ్చే వరకు -2 ఈజ్ ద గ్రేటర్ దెన్ +4 -4. ఓకే, లేదంటే ఇక్కడ 2 -2 -2 ఇటు +2 తీసుకోండి. ఓకేనా? -2 +2 తీసుకుంటే -2 ఇక్కడ ఉంది, +2 ఇక్కడ ఉంది. దేర్ఫోర్ ఆటోమేటిక్గా +2 ఈజ్ గ్రేటర్ దెన్ -2. అండ్ 0 ఈజ్ ద గ్రేటర్ దెన్ ఆల్ నెగటివ్ నెంబర్స్. అంటే ఇక్కడ 1 and 0 is the greater than -5, that is also greater than 0. 0 is the greater than of all negative numbers. 0 is the greater than of all negative numbers and negative integers తీసుకుంటే. నెక్స్ట్ 1 is the smaller, 0 is the smaller than all positive numbers. కానీ 0 వచ్చేసి నాట్ పాజిటివ్ నెంబర్ అండ్ నాట్ నెగటివ్ నెంబర్. నో పాజిటివ్ నెంబర్ అండ్ నో నెగటివ్ నెంబర్. నాట్ పాజిటివ్ అండ్ నాట్ నెగటివ్. ఇది పాజిటివ్ కాదు, నెగటివ్ కాదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ ఒక ఈ బాక్స్ చాలా ఇంపార్టెంట్. మనకు ఆల్రెడీ చిన్నప్పుడు స్కూల్లో సార్ ఛాన్సార్లు చెప్పించి ఉంటాడు, బట్టి ఉంటాడు మమ్మల్ని. అయితే మరీ సార్ చెప్పేది అన్నట్టు. ఇక్కడ చూడు, ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. అంటే రెండు సేమ్ ప్లస్లు వచ్చినప్పుడు వాటిని మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ వస్తుంది. ఇది ఇక్కడ కాదు, కానీ నీకు మనకు జామెట్రీ కొన్ని అర్థం ఆల్జిబ్రా కాన్సెప్ట్ పోయినప్పుడు మనకి ఈ కాన్సెప్ట్ చాలా యూజ్ అవుతుంది. అందుకే ఇవి చెప్తున్నాను, జాగ్రత్తనండి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. రెండు సేమ్ సైన్స్ ఉంటే ప్లస్ వస్తుంది, రెండు వేరే సైన్స్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది. ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీన్ని బట్టి మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, ఫస్ట్ కంపారిజన్. ఇంతకుముందు చెప్పినట్టు ఆల్రెడీ ఏది బిగ్ ఏది స్మాల్. 8 ఈజ్ స్మాలర్ దెన్ 9, బట్ మైనస్ తీసుకున్నప్పుడు -9 ఈజ్ 8 ఈజ్ గ్రేటర్ దెన్ -9. ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ తీసుకుంటే అడిషన్. ఇక్కడ అడిషన్ చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు ఏంటంటే మనకు అక్కడ ఇంతకుముందు చెప్పిన టాపిక్స్ ఏంటో కూడా సింబల్స్ అంటే ప్లస్ మైనస్ కాన్సెప్ట్ ఎక్కడ మనం బేస్ తీసుకోవాలి. ఇక్కడ మాత్రం కంపల్సరీ అది తీసుకోవాల్సి ఉంటుంది. సింప్లిఫికేషన్స్లో కూడా ఉంటుంది, బట్ మీరు అప్పుడు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పలేదు. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను. ఓకే, చూడండి ఇక్కడ ప్లస్ ప్లస్ రెండు ప్లస్లే ఉన్నాయి, కనుక యాడ్ చేయాలి. దట్ ఈజ్ 11. సో 5 + 6 ఈజ్ ఈక్వల్ టు 11. ఓకే, నెక్స్ట్ ఇక్కడ -5 + 6 రెండు సేమ్ ఉన్నాయా డిఫరెంట్ ఉన్నాయా? సింబల్స్ డిఫరెంట్ ఉన్నాయి కనుక బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్. అంటే 6 - 5 6 - 5 1 ఇక్కడ రాసుకోండి, సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి 5 - 6 ఈజ్ ఈక్వల్ టు -1. చిన్న
క్లారిటీ క్లారిఫికేషన్. అంటే ఇక్కడ ఏంటంటే ఏం లేకుంటే సింబల్ ప్లస్, ఏం లేకుంటే సింబల్ ఈజ్ ప్లస్. ఇది ప్లస్, ఇది మైనస్, అంటే బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్. 6 మైనస్ 5, 6 మైనస్ 5 ఇస్ 1. కానీ బిగ్ నెంబర్కు మైనస్ ఉంది, 6కు మైనస్ ఉంది కనుక ఇక్కడ -1. సో బిగ్ నెంబర్కి ఏది ఉంటే అది పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా చూసుకున్నప్పుడు ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి -5 యాజ్ టీ రాసుకున్నాడు, ప్లస్ ఇంటూ మైనస్, ఇంతకుముందు చెప్పినాను, ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 6. రెండు సేమ్ సైన్స్ అయినాయి, ఇక్కడ రెండు సేమ్ అయినాయి కనుక రెండు యాడ్ చేయాలి. వాటి రెండింటికి ఏముంది, మైనసే ఉంది కనుక మైనస్ పెట్టాలి. సో ఇక్కడ -5 ప్లస్ ఇంటూ మైనస్ -6, రెండు సేమ్ కనుక యాడ్ చేస్తే యు ఆర్ గెటింగ్ -11. -11 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సబ్ట్రాక్షన్. ఇంతకుముందు అడిషన్ కాన్సెప్ట్ చూస్తాం, సబ్ట్రాక్షన్. అడిషన్కు ఎక్కువ ప్రాబ్లం ఉంది, సబ్ట్రాక్షన్కి వచ్చేవరకు చాలామంది కన్ఫ్యూజన్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. చూసుకున్నప్పుడు ఇక్కడ 5, ఇక్కడ 6కి ముందట ఏం లేదంటే ఇక్కడ ప్లస్ ఉన్నట్టు, ఏం లేకుంటే ప్లస్ ఉన్నట్టు. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 5 మైనస్ 6 -1. ఓకే, ఇక్కడ చూడు మళ్ళీ సేమ్. ఓకే, 6 -6 అంటే ఇక్కడ మళ్ళీ -5 ఉంది కనుక మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు -11. 5 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు -11 ఈజ్ ఈక్వల్ టు -11. చిన్న క్లారిఫికేషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ చాలా జాగ్రత్తగా చూడండి. -5 యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాను. ఇక్కడ -6 అంటే మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 5 చేయాలి. ఇక్కడ మళ్ళీ 6 మైనస్ 5 చేయాలి, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. 6 మైనస్ 5 బిగ్ నెంబర్ పాజిటివ్ ఉంది కనుక 1. 1కి ఏం రాయాలంటే ప్లస్ ఉన్నట్టే, ఏ నెంబర్కైనా డిడెంట్ హ్యావ్ ఎనీ సింబల్, ట్రీట్ ఈజ్ ఏ ప్లస్ సింబల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక మాడ్ కాన్సెప్ట్. మాడ్ అనేది సమ్టైమ్స్ మిమ్మల్ని అడుగుతూ ఉంటాడు. మాడ్ అంటే ఏంటంటే ఇలా రెండు ఇచ్చేసి ఏ నెంబర్ ఇస్తారు, అది ఏ ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఇట్ బికమ్ ప్లస్. మాడ్ -4 ఎగ్జాంపుల్ ఇచ్చాను. మాడ్ 4 ఈజ్ ఈక్వల్ టు 4, మాడ్ -4 ఈజ్ ఈక్వల్ టు 4. అది ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా మాడ్లోకి వెళ్ళి బయటకు తీసుకుంటే దట్ షుడ్ బి ప్లస్ ఓన్లీ. అది మర్చిపోవద్దు కాన్సెప్ట్. నెక్స్ట్ చూడండి మల్టిప్లికేషన్. ఇక్కడ మల్టిప్లికేషన్ తీసుకుంటే ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలంటే మామూలుగా మనం ఏం చేస్తాం, 2 ఇంటూ 3 ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం, 3 to 6 అంటాం. బట్ ఇక్కడ సింబల్స్ ఇంపార్టెంట్, ప్లస్లు మైనస్లు ఉన్నాయి, ఆ మైనస్లు ప్లస్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ -2 -3 ఫస్ట్ సైన్స్ గుర్తించాలి, సింబల్స్ ముందున్న సింబల్స్ మల్టిపుల్ చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ రెండు సేమ్ ఉంటే ప్లస్, ప్లస్ 2 3 6, వెరీ సింపుల్, అది ఇంపార్టెంట్. ఇక్కడ చూద్దాం 24 ముందేం లేదు ప్లస్, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మళ్ళీ ఈ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 24. నేనేం రాయదు, ఏం లేదంటే ప్లస్ అన్నట్టే. సో 4 2 8, 8 3 24, 24 ఈజ్ ద మల్టిప్లికేషన్. ఓకే, ఇవి గుర్తుంచుకోండి, దీన్ని బేస్ చేసుకుని కొన్ని ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేస్తున్నాం. ఓకేనా, రైట్. ఇంటీజర్స్లో నెక్స్ట్ -27. ఇక చూడండి -27, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 23. ఇవి ఇంపార్టెంట్, ఇక్కడే చాలామంది మార్కులు పోగొట్టుకుంటారు. మీరే కాదు, ఇంత మ్యాథమెటిక్స్ నేను కూడా చాలాసార్లు కొన్ని మార్క్స్ పోగొట్టుకున్నాను, అందుకే చెప్తున్నాను. సో ఏంటంటే 24 - దట్ ఈజ్ ఈక్వల్ టు -4, ఎందుకంటే ఇక్కడ 27 ఇస్ ద బిగ్గర్ నెంబర్. సో 27 - 23 చేస్తే యు ఆర్ గెట్టింగ్ 4. ఎందుకు మైనస్ చేయాలంటే రెండు సేమ్ సింబల్, ఒకటి ప్లస్ ఉంది ఒకటి మైనస్ ఉంది, రెండు వేరు వేరు ఉన్నాయి కనుక బిగ్ నెంబర్ స్మాల్ నెంబర్ వేస్తే బిగ్ నెంబర్కు మైనస్ ఉంది కనుక మైనస్. ఆన్సర్ ఈజ్ -4. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ -17 యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి, -18, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 17 - 18 -35 ప్లస్ 35, -35 ప్లస్ 35 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆన్సర్ ఈజ్ 0. ఓకేనా, రైట్.
నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే మళ్ళీ సేమ్, కొంచెం ప్రాబ్లం పెద్దగా అనిపించకండి, అన్ని ప్లస్లు మైనసే కాన్సెప్ట్ ఇక్కడ. సో -12 యాజ్ ఇది రాసుకోండి. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5, మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 125 ప్లస్ 270. సేమ్ సైన్స్ ఉన్నాయని యాడ్ చేసుకుందాం. సేమ్ ఏమున్నది 25 ప్లస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 130 ప్లస్ 270. ఎందుకు ఇవి యాడ్ చేస్తున్నాయి? ఇవన్నిటికీ ప్లస్లే ఉన్నాయి, ఇవన్నిటికీ ప్లస్లే ఉన్నాయి చూడండి, అందుకే ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. ఎంత వస్తుంది? 0 0 1 400. ఓకేనా? ఈ 400 ఇక్కడ ఒకటి నెగటివ్ ఉంది, ఇది ఒకటి తీసేయాలి, వేరే నెంబర్ ఉంది, అది మైనస్లు ఉన్నా ప్లస్లు ఉన్నా. సో 12 తీసేసుకున్నాం. 12 తీసేసుకుంటే 388. ఆన్సర్ ఈజ్ 388. ఓకేనా? నెక్స్ట్, సమ్ ఆఫ్ 2 ఇంటీజర్స్ ఈజ్ 238. సో వన్ ఆఫ్ ఇంటీజర్ ఈజ్ -22, దెన్ అదర్ నెంబర్. ఇక్కడ కొంచెం ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సో దీనికోసమే ఆ కాన్సెప్ట్ నేను ఇంట్రడ్యూస్ చేశాను అన్నట్టు. సమ్ ఆఫ్ 2 ఇంటీజర్స్ అంటే 2 ఇంటీజర్స్, నీకేవి తెలియదు, నాకు కూడా తెలియదు అనుకో. ఒకటి x ప్లస్ y తెలియదు కనుక x ప్లస్ y అనుకున్నాను, ఈజ్ ఈక్వల్ టు 238 బెటా. 238 అందులో వచ్చేసి ఒకటి -22 రాసుకో, ఏదో ఒకటి అనుకోవచ్చు, నువ్వు ఇదైనా తీసుకోవచ్చు అదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈజ్ ఈక్వల్ టు 238. ఓకే రైట్. ఇంకోటి ఏమవుతుంది, ఇటు 122. ఎప్పుడైనా సరే ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు ఇటు నుంచి అటు తీసుకెళ్తే ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ టు రైట్ రైట్స్ 9, ప్లస్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది, మైనస్ పోతే ప్లస్ అవుతుంది, ఇంటూ పోతే డివిజన్ అవుతుంది, డివిజన్ పోతే ఇంటూ అవుతుంది, అంతే. అటు నుంచి ఇటు వెళ్ళిన అదే ప్రాసెస్, ఇటు నుంచి అటు తీసుకొచ్చిన ప్రాసెస్ అంతే. ఇది -22 అటు తీసుకుపోండి, +22 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 238 ప్లస్ 122. రెండు సేమ్ సైన్స్ ఉన్నాయి, ఇక్కడ ఏం లేకుండా ప్లస్సే, ఇది ప్లస్, రెండు ప్లస్లే కనుక రెండు యాడ్ చేయాలి. 232 ప్లస్ 2 ఎంత అవుతుంది? ఇది 0 6 360. ఇక్కడ ఉందా 360? ఎస్, 360 ఈజ్ అవర్ ఆన్సర్. ఇది ఒక్కటి ప్లస్లో అడిపోతే మైనస్ అడిపోతే మనకు చిన్నప్ప అని చెప్తారు, చాలామంది ఇప్పటికీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఉంది, మైనస్ ఉంది కానీ అడిగితే ప్లస్ అయింది. ఓకేనా రైట్. కొంచెం మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ బోర్గా ఫీల్ కాకండి, ఎందుకంటే ఇది నాట్ మ్యాన్ బేసికల్. జస్ట్ చూడండి, మీరు ఫార్వర్డ్గా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఓకే నెక్స్ట్ ఇది చూసుకుందాం. ఇక్కడ చూడండి, మోడ్ కాన్సెప్ట్ ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశాడు. ఏమన్నాడు? 9. మామూలుగా ఇక్కడ ఏం లేకుండా ప్లస్ ఇంటూ మైనస్ -4 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా రైట్, 5 పెట్టేసుకోవచ్చు. కానీ ఇక్కడ మాడ్ అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేశాడు కనుక 9 ప్లస్, అది మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా ఇట్ కమ్ అవుట్ ప్లస్ ఓన్లీ. 9 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 13. 10 + 4 ఈజ్ ఈక్వల్ టు 13. ఎనఫ్. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడు, ఇన్ని మైనస్లు పెట్టండి, మరి ఆన్సర్ ఎంత వస్తుంది? ఫస్ట్ ఒక మాడు మైనస్ని యాస్టీ రాసిన 7 తీసుకుంటే మాడ్ 7 ఈజ్ ఈక్వల్ టు 7. నెక్స్ట్ -3 యాజ్ ఇట్ ఈస్, ఏం చేంజ్ చేయలేదు. ఇక్కడ 1 -7, ఇక్కడ మాడ్ 7లో ఇళ్ళకెళ్ళి ఇది మొత్తం కలిపి ఒకటే 7 అయింది, మళ్ళీ -3, కన్ఫ్యూజ్ కాకండి. సో ఏమవుతుంది? మాడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు -10. ఎందుకంటే రెండు సేమ్ ఉన్నాయి కనుక యాడ్ చేసి వాటికి ఏ సింబల్ ఉంటే అదే పెడుతున్నా, 10 వచ్చింది. మాడ్ కనుక ఆన్సరు +10, మళ్ళీ -10 పెట్టద్దు. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా నెక్స్ట్, సమ్ ఆఫ్ 2 ఇంటీజర్స్ ఈజ్ -23. ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ 18 దెన్ ద అదర్ నెంబర్ ఈజ్. ఓకే రైట్. చూసుకుంటే సమ్ ఆఫ్ 2 నెంబర్స్, ఒకటి x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు -23. సమ్ ఆఫ్ 2 ఇంటీజర్స్ ఈజ్ -23 రాసుకున్నాను, అవి నీకు తెలియదు కనుక ఒకటి x ఒకటి y ఈజ్ ఈక్వల్ టు -23. 1 ఈజ్ 18, ఒకటి 18 అనుకున్నా, అదర్ వన్ ఈజ్ హౌ మచ్, అంతే. వాళ్ళు ఇచ్చిందే రాసుకున్నాం, ఇచ్చిందని ఒక పేపర్ మీద రాసుకుంటే మనకి ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఇది ఏం లేకుండా మైనస్ అడిపోతే ప్లస్, y ఈజ్ ఈక్వల్ టు
మైనస్ 23 మైనస్ 18 రెండు సేమ్ ఉన్నాయి మళ్ళీ సింబల్స్. సో 23 18 దట్ ఈస్ ఈక్వల్ టు 41. బట్ బోత్ హ్యావ్ నెగటివ్ సింబల్. ఇక్కడ మైనస్ ఉంది కనుక మైనస్. ఇలా మైనస్ 41 ఉందా? ఉంది. దట్ ఈస్ అవర్ ఆన్సర్. వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్. The sum of two integers is minus 35. Sum of two integers is minus 35. One of them is 40. Then the other is sum of two integers అన్నాడు. ఇక చూడు మళ్ళీ అదే కాన్సెప్ట్. x ప్లస్ y is equal to minus 35. అందులో ఒకటి 40. y is equal to minus 35. Then y is equal to minus 35 minus 40. ప్లస్ ఇటు వస్తే మైనస్ అయిపోయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 75. ఓవర్. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఆన్ సబ్ట్రాక్టింగ్ -5 ఫ్రమ్ 0. ఆన్ సబ్ట్రాక్టింగ్ -5 0. నేను చాలామందికి ఎగ్జామ్ పెట్టినప్పుడు ఇట్లా చిన్న కాన్సెప్ట్ ఇస్తే వాళ్ళు మిస్టేక్ చేస్తారు. ఎందుకంటే అన్ని సేమ్ ఇస్తారు కానీ ఆన్సర్ ఎగిరిపోతుంది చూసుకున్నప్పుడు. సో ఎప్పుడైనా జీరోకు ప్లస్ సింబల్ ఉండదు, మైనస్ సింబల్ ఉండదు. ఓకేనా? రైట్. చూసుకుంటే సబ్ట్రాక్టింగ్ -5 ఫ్రమ్ 0 అంటే జీరోలోకి వెళ్ళి ఎంత సబ్ట్రాక్షన్ చేయాలి? -5 సబ్ట్రాక్ట్ అంటే -5. ఇక్కడ చూడు, సబ్ట్రాక్టింగ్ -5 ఫ్రమ్ 0. ఇది సబ్ట్రాక్టింగ్ -5 ఫ్రమ్ 0 ఏమవుతుంది? 0 + 5. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ అవర్ ఆన్సర్. వెరీ సింపుల్ కాన్సెప్ట్. లేకపోతే మాత్రం మార్క్ అయిపోతుంది. సో మనకి ఎగ్జామ్లో అన్ని హై స్టాండర్డ్ ఇయ్యాడు, కొన్ని మినిమం బేసిక్స్తో ఇస్తాడు. ఆ బేసిక్ థింగ్స్ ఉంటే ఇవి మనకు టైం సేఫ్ అయిపోతాయి. వితిన్ మనం చూసుతోనే కొన్ని చేసుకుంటా సెకండ్స్లో పెట్టచ్చు, కొన్ని మినిట్స్ పడుతుంది. సో సెకండ్లో వేసుకుంటే మినిట్స్లో టైం సేఫ్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇక్కడ చూడేమన్నాడు? -16 + 14 -16 + 14. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ +13. ఇదొక్కటి మర్చిపోద్దు. చూసిలే, -16 + 14 + 13 ఏమవుతుంది? -16 + 27. ఇక్కడ 13 + 11 + 27. సో 27 - 16. 27 మైనస్. ఎందుకు మైనస్ చేయాలి? ఇది ప్లస్ సింబల్ ఉంది, ఇది ఏది లేదంటే మైనస్ సింబల్ ఉంది. ఇక్కడ మైనస్ ఉంది. సరే, ఇక్కడ ఏది లేదంటే అలా మైనస్ ఇచ్చేయండి. తీసేసుకుంటే 11. 11కు ప్లస్ ఆ మైనస్ అంటే బిగ్ నెంబర్కు ప్లస్ ఉంది కనుక -11 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇక్కడ ఎన్ని మైనస్లు ఉన్నాయో ఫస్ట్ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో అక్కడ ఈవెన్ నెంబర్స్ మైనస్ ఉన్నాయా, ఆడ్ నెంబర్స్ సరి సంఖ్యలో ఉన్నాయా, మైనస్లు బేస్ సంఖ్యలో ఉన్నాయో చూసుకుంటే సరిపోతుంది. సరి సంఖ్యలోనే ఉంటాయి చూడు. సార్ బేస్ సంఖ్యలో ఉన్నాయి 1 2 3. బేస్ సంఖ్యలో 3 ఉన్నాయి. సో కంపల్సరీ నీకు మైనసే వస్తుంది. ప్లస్లు ఎన్ని ఉన్నా, ప్లస్లు సరి సంఖ్యలో ఉన్నా మైనస్లో ఉన్న బేస్ సంఖ్యలో ఉన్న సంబంధం లేదు. కానీ మైనస్లు సరి సంఖ్యలో ఉంటే, ఈవెన్ నెంబర్స్లో ఉంటే కంపల్సరీ ప్లస్సే వస్తుంది. ఈవెన్ నెంబర్స్లో ఉంటే ప్లస్ వస్తుంది, ఆడ్ నెంబర్లో ఉంటే మైనస్ వస్తుంది. మల్టిప్లికేషన్ అన్నిటికీ అవసరం లేదు. ఇక ఇది ఒకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 అంటే ఆడ్ నెంబర్, ఆడ్ నెంబర్ కనుక మైనస్ వస్తుంది. అయిపోయింది. ఇక మళ్ళీ మైనస్ సింబల్ పట్టాల్సిన అవసరం లేదు. 3 2 6 6 6 36. 36 1 36. ఆన్సర్ ఈజ్ 36. సో -36 అవర్ ఆన్సర్. ఓకే, రైట్. అర్థమైంది కదా? సో దీస్ ఆర్ ది బేసిక్స్ కాన్సెప్ట్ ఇన్ ఇంటీజర్స్. తో నెక్స్ట్ ఇంకొంచెం హై స్టాండర్డ్ మన నెక్స్ట్ క్లాస్లో వెళ్దాం. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. So please subscribe my channel and share your friends.